ఇలా కౌంటర్ మీద ఉండే ర్యాండమ్ వస్తువులన్నిటిని ఒక ట్రేలో పెట్టుకుంటే నీట్ లుక్ ఉంటుంది. వాటర్లో సోక్ చేయాల్సిన గిన్నెలన్నీ ఈ బౌల్లో పెట్టేసుకొని ఇక్కడ పైన పెట్టుకుంటాను. దీనివల్ల నాకు సింక్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. కిచెన్కి ఒక బెస్ట్ అడిషన్ ఇట్లాంటి ఎక్స్ట్రా షెల్ఫ్ అనమాట. మన కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది. తుడుచుకోవాలంటే ఇక్కడ వరకు ఈజీగా క్లాత్ పెట్టేసుకొని తుడిచేసుకోవచ్చు. ఇలా లోతుగా ఉన్న మూలలకి ట్రేస్లో కొన్ని ఐటమ్స్ పెట్టి పుష్ చేస్తే మనం ఆ స్పేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజర్స్లో అన్నిటికంటే ఫంక్షనల్గా ఉండే ఆర్గనైజర్స్ బెటరు. స్టెప్స్ ఆర్గనైజర్ కాకుండా ఇలాంటి లేజీ సూజన్ యూజ్ చేస్తే వెనకాల ఉన్న ఐటమ్స్ రీచ్ కావచ్చు. కర్రీస్ చేసేప్పుడు ఈ పోపుల డబ్బా చాలా టైం సేవ్ చేస్తుంది. సో ఈ డబ్బాలో ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్ ప్యాక్స్ నేను పెద్దగా బాటిల్స్లో పోసేసుకొని ఆ పైనే పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడైతే నాకు పోపుల డబ్బాలో ఇంగ్రీడియంట్స్ అయిపోతాయో వెంటనే ఆ పై నుండి తీసేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మిక్సర్లు, జార్లు అన్నీ కూడా కౌంటర్ టాప్కి ఇలా పైన పెట్టుకుంటే అక్కడ నుండి కిందికి దించుకోవడానికి ఈజీ అవుతుంది. చాలా వరకు మనము కింద కౌంటర్ టాప్ కింద ఉండే షెల్ఫ్స్లో పెడుతూ ఉంటాము. దానివల్ల వంగి తీసుకోవడం అదొక పనిలాగా అనిపిస్తుంది. మన వంటల్లోకి ఎప్పుడూ ఒకే ఆయిల్ యూజ్ చేయకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తే హెల్త్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫ్రాంకీ మసాలా, లెమన్ సాల్ట్, పెప్పర్ సాల్ట్ అట్లాంటి మసాలాలన్నీ నేను ఇక్కడ పెట్టి స్టోర్ చేసుకుంటాను.